టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఓజీ మూవీ కోసం అటు అభిమానులు ఇటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో గ్రాండ్గా రూపొందిస్తున్నారు. ముంబై బ్యాక్డ్రాప్తో గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఓజీ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి బాలకృష్ణ అఖండ 2 దసరా రేసు నుంచి తప్పుకోవడంతో ఓజీకి మరింత ప్లస్ అయింది అనే చెప్పాలి. ఎప్పుడో విడుదల కావాల్సిన మూవీ పవన్ బిజీగా ఉండడం వల్ల లేట్ అయింది. ఇప్పుడు పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఓవర్సీస్లో సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ పడనుండగా రీసెంట్గా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ బిజినెస్లు జరుగుతున్నాయి. మూవీకి ఆడియన్స్లో వేరే లెవెల్లో క్రేజ్ ఉండడంతో భారీ ధరకు రైట్స్ అమ్ముడుపోతున్నట్లు సమాచారం. అయితే తెలుగు మూవీకి కీలక మార్కెట్లలో ఒకటైన కృష్ణా ఏరియాలో పవన్ కొన్నేళ్లుగా సత్తా చాటుతున్నారు. అన్ని సినిమాలతో సాలిడ్ వసూళ్లు సాధిస్తున్నారు. ఆయన ఇప్పటికే నటించిన సినిమాలు అజ్ఞాతవాసి 3.35 కోట్లు, వకీల్ సాబ్ 4.80 కోట్లు రాబట్టాయి. భీమ్లా నాయక్ 3.85 కోట్లు, బ్రో 3.08 కోట్లతో పాటు రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు అక్కడ 4.15 కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఓజీ కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఆ అంచనాల మధ్య ఇప్పుడు కృష్ణా ఏరియా రైట్స్ను 10.60 కోట్లకు మేకర్స్ కోట్ చేశారు అని తెలుస్తోంది. పవర్ మూవీ వసూలు చేసిన అత్యధిక కలెక్షన్స్కు రెట్టింపు ఇది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైప్ వల్ల అంత రేట్ కోట్ చేసినట్లు ఉన్నారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఓజీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో, కృష్ణా ఏరియాలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.